All right. Wanda Namalu, and good morning from here, and good evening to all of you in India. అందరికీ వందనాలండి. శుభ సాయంత్రము. భారతదేశం నుండి శుభ సాయంత్రము. మరి అమెరికా నుండి శుభం శుభోదయము. We're here for lesson number 8, but first let's bow for a word of prayer, and then we'll get into our lesson. మనము 8వ పాఠాన్ని మనం ప్రారంభించుకొని పోతున్నాము. మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క పాఠాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మొదటగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రములు మా తండ్రి. మీ దాసుని ద్వారా ఈ విధంగా తరగతిని ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఈ సమయంలో మేమందరం కూడా కలిసి మీ యొక్క మాటలను చదువుకొని పోచుండగా నేర్చుకుని పోచుండగా కావాల్సిన సహాయం మాకు దయచేయమని కోరు. మాట ద్వారా మమ్మల్ని బలపరచుకుంటూ ఈ తరగతిలో చేరుకొని రావడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా రావడానికి సహాయం దయచేయమని వినేశ్వరుడు వారి నామమున అడిగి వేడుకొని వచ్చున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. All right. Last week we studied what is the worship of the church. మనము గత వారములో సంఘం యొక్క ఆరాధన అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చదువుకొని ఉన్నాము. And in last week's lesson, we learned that worship has to be directed toward God, and it has to be in spirit and in truth. And we lost our translator. Hang on just a minute. His signal was not good anyways for the moment. There we go. I'm sorry. Oh, it's okay. No problem. I'll repeat it again. So last week we learned that worship must be directed toward God, and it has to be done in spirit and in truth. గత వారం మనము ఆరాధన అనేటువంటిది దేవుడి ద్వారా నడిపించబడాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాము. అలాగే ఆరాధనను ఆత్మతోనూ సత్యంతోనూ జరిపించాలి అనే విషయాన్ని గురించి మనం చదువుకొని నేర్చుకుని ఉన్నాము. We also learned that there are really 5 elements to every worship service, and these 5 are only authorized by God's word. మనము ఆరాధనలో 5 ముఖ్యమైనటువంటి భాగాలను చూసుకొని ఉన్నాము. అయితే ఈ 5 భాగాలు కూడా దేవుడి చేత అంగీకరించబడినట్లుగా మనం చూసి ఉన్నాము. And in the worship service, we have to teach or preach. మనము ఆరాధనా సమయంలో ఆరాధనా కార్యక్రమంలో వాక్యం బోధించడము, మనం ప్రకటించడము అనేటువంటివి జరగాలి. We have to pray. మనం అలాగే ప్రార్థన చేయాలి. Number 3, we have to sing within our hearts, sing and make melody in our hearts. No musical instruments, singing. అలాగే హృదయంలో నుండి మనం పాడాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం చూసుకొని ఉన్నాము. వేరే వాయిద్యాలు అలాంటివి అనేటువంటివి కాకుండా హృదయానుసారంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి, పాటల ద్వారా స్తుతించాలి అనే విషయాన్ని మనం చూసి ఉన్నాము. The 4th element of authorized worship is partaking of the Lord's Supper, remembering his body and his blood. అలాగే ఆరాధన క్రమంలో చాలా ముఖ్యమైన విషయము క్రీస్తు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడము. ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభురాత్రి భోజనాన్ని. And then the last element that we do in every worship service is give. We have to give as we've been prospered. చూడండి, ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆరాధన క్రమంలో ఇచ్చే విషయంలో ముందుండాలి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకొని ఉన్నాము. So today we're going to ask another important question. Remember, we're talking in the overall picture about the church, basics of belief. And today we're going to ask the question, what are the works of the church, or what is the work of the church? అయితే గత వారంలో మనం ఆ విషయాన్ని నేర్చుకుంటూ ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి భాగాన్ని గురించి మనం నేర్చుకొని పోతున్నాము. అదేమిటి అనంటే సంఘము యొక్క పని ఏమిటి, అంటే సంఘము ఏమి పనులు చేయాలి, సంఘము ద్వారా ఏ కార్యక్రమాలు జరగబడాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈ రోజు మనము నేర్చుకుందాము.
And so why is that an important question? We have the church, we have the members. Why do we have to ask what's the work of the church? చూడండి మనకు సంఘం ఉన్నది. సంఘంలో సభ్యులున్నారు, అందరున్నారు. ఎందుకని మనం ఈ ప్రశ్నను వేసుకోవాలి? Because there are so many different ideas from denominational churches about what we should do. మత శాఖల వారి గురించి ఆలోచన చేసినప్పుడు, వారికి అనేకమైనటువంటి కారణాలుంటాయి. అనేకమైనటువంటి సమాధానాలుంటాయి ఈ ప్రశ్నకు. వాళ్ళు ఏవేవి చేయాలనో అవన్నీ కూడా. Some people think that the church is a social organization that just like any group where you get together and casually talk about God. అంటే సంఘము అని అనగానే వారందరూ కూడా ఒకసారి కూడుకొని వాళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది అనే విషయంలో వాళ్ళు అక్కడే ఆగిపోతారు. A problem we have here in the United States is there are some in the denominational world that think the church should be used for politics, and they talk about politics in the pulpit, and they think that they should try to influence politics. చూడండి, బాధాకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో కూడా యుఎస్ఏలో కూడా ఈ మత శాఖల వారు ఏం చేస్తారంటే సంఘం గురించినటువంటి ఆలోచనను రాజకీయం చేస్తూ ఉంటారు. అంటే రాజకీయాలలో ఒక భాగంగా చూపిస్తూ ఉంటారు వాళ్ళు. Some people think that the work of the church is entertainment. Have to get things together. We have to practice during the week. The band or the dancers or whomever on the stage. Some people think that the church is for entertainment. ఇంకా కొంతమంది బాధాకరంగా ఏం చేస్తున్నారంటే వారు చేసిన ఆ వారము పొడుగునా చేసినటువంటి ఆ పనులలో నుండి రిలీఫ్ కోసము వారు ఆదివారం కూడుకొని రిలీఫ్ కోసం వాళ్ళు పాటలు పాడుకుంటూ డాన్స్‌లు వేసుకుంటూ ఈ విధంగా వారు సంఘంగా కూడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. So, as with everything, we have to go to God's word and we have to ask, what is the true work of the church? What does God say that the church ought to do? అయితే బైబిల్‌లో నుండి మనము ఈరోజు సమాధానాన్ని తీసుకుందాము. అసలు సంఘము ఏ పని చేయాలని బైబిల్ చెబుతుంది? So, let's turn to our main text, Ephesians chapter 4, verses 11 and 12. Ephesians 4, verses 11 and 12, and read that. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు ఒకసారి చదువుకుందాము మనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాము. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఓకే. All right, so this passage shows us that Jesus Christ, who is the head of the church, gave workers to the church for specific purposes. ఇక్కడ సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను ఒక పనిని అప్పజెపుతూ ఉన్నాడు ఇక్కడ. So that means, and it's very important to understand that the church does have a mission and it has a work to do. If Jesus assigned workers, and that was his point, then there must be a work to do. చూడండి, సంఘము ద్వారా కొన్ని పనులు జరగాలి అని మనకు యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సంఘం ద్వారా కొన్ని పనులు జరగాలి. ఒక మిషన్ జరగాలి సంఘం ద్వారా. ఏం జరగాలి అనేటువంటి విషయం మనకు అర్థం చేసుకునే పరిజ్ఞానం మనలో ఉండాలి. దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. So notice that this work is defined by God Almighty through his word, and it's not human preference. It's not, what do I think? What does Paul think? What does Brother Ravi think? It's what God tells us to do in his word. చూడండి, ఏం పని చేయాలి అనేటువంటి విషయంలో మనుషుల యొక్క నిర్ణయాలతో మనం చేయకూడదు. ఎలాగంటే బ్రదర్ పాల్ గారు ఏం చేయాలనుకుంటున్నారో అది చేద్దాము, లేదంటే పలానా రవి ఏం చేస్తున్నాడు ఏమని అనుకుంటున్నాడో అది చేద్దాము, లేదంటే ఇంకో ఎవరైనా ఏదన్నా అనుకుంటున్నారు దాన్ని అంతా కూడా మనం చేద్దాము అని మనం అనుకోకూడదు. All right, so with that as a long introduction, let's notice today, we might split this into two parts. We'll see how far we get.
But we'll notice today 6 biblical works of the church. What comes from the Bible? Because everything the church does has to have authority from the Bible. So we'll notice 6 today. చూడండి ఈరోజు మనము 6 విషయాల గురించి మనము నేర్చుకుందాము. బైబిల్‌లో ఉన్నటువంటి సంఘము బైబిల్‌లో అనుసారంగా ఏ పనులను చేయాలో అనేటువంటి భాగాలుగా 6 భాగాలుగా మనము విభజించుకొని నేర్చుకుందాము. ఈరోజు దాని గురించి మనం నేర్చుకుందాము. All right, so point number 1, the work of the church is to preach the gospel. Preach the gospel. చూడండి మొదటి పాయింట్‌ను మనం గుర్తించినట్లయితే సంఘము సువార్తను ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. So the first great work of the church is to evangelize. There will be no church if we don't teach people the gospel and then they assemble as the church. So that's the most important thing. We have to evangelize in order for the church to exist. చూడండి సంఘం ఆదిమ క్రైస్తవులుగా ఉన్నప్పటి వాళ్ళకు ఒక ఒక చర్చ్ సంబంధించినటువంటి ఒక ఇల్లు గాని, భవనం గాని ఏమీ లేదు వాళ్ళకు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ వెళ్తున్నారంటే స్వార్థను ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే క్రైస్తవులుగా ఎవరైతే వినాలని ఇష్టపడుతూ ఉంటున్నారో, లేదా ఎక్కడ వాళ్ళ వాక్యము ప్రకటించబడాలని అనుకుంటూ వెళ్తున్నారో అక్కడ వాళ్ళు ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నారు. We can't just build a building, or we can't just go into a house and expect everybody to come. We have to invite them. We have to preach the gospel so they understand the importance of assembling together. చూడండి వారందరూ కూడా ఒకసాట కూడుకొని మాట్లాడుకోవడానికి వాళ్ళు పిలువబడుతున్నారు. అక్కడ పిలువబడుతున్నప్పుడు వాళ్ళు ప్రకటించుతున్నారు. ఆ విధంగా కార్యం జరుగుతుంది అక్కడ. So let's read Mark 16 and verse 15. Mark 16 and verse 15. Let's see what Jesus has to say about that. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. తమ్ముడు బట్టు ఎవరో బట్టు ఒకసారి మీట్లో పెడతావా? నీవు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. Mark 16:16. మీట్లో పెట్టండి అమ్మా. బట్టు వాళ్ళు ఎవరో మీట్లో పెట్టండి. మీట్లో పెట్టండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. రైట్. All right, so notice very carefully that Jesus says the gospel must be preached to every creature, and that means everybody on creation, everybody on planet Earth. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఇక్కడ ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వ సృష్టి అని అంటే ఈ భూమి అంతటి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సువార్తను వినిపించాలి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. So these are command words, by the way. They're not optional words. When Jesus says to go, that's a command word. You have to go. And so it's not optional. చూడండి ఇక్కడ ఇది సలహా కాదు. అది ఉచితంగా ఏదో మాట్లాడుతున్నటువంటి మాట కాదు అది. అది ఆజ్ఞాపించుతున్నాడు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా అది చెయ్యాలి అని చెప్పి సంఘానికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి సర్వ సృష్టికి అని చెప్తున్నాడు. అది ఒక ఆజ్ఞలాగా ఉన్నది కానీ సలహాగా లేదు. అది చేసినా ఏం కాదులే, చేయకపోయినా ఏం కాదులే అన్నట్లు కాదు. ఖచ్చితంగా అది చేయాల్సినటువంటి పని. Now, in our own lives, when someone tells you to go do this or go do that, sometimes you may say, well, I'll let somebody else go do that. I'll let somebody else do it. I'm not going to do it. చూడండి వేరే వాళ్ళు వెళ్తారులే, లేదంటే ఇంకొకరు వెళ్తారులే, లేదంటే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారులే, ఇంకొకరు వెళ్ళారులే అని చెప్పి మనము తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తుంటాం. నిజానికి అందరూ వెళ్ళాలి. But this again is not an option for
each individual Christian. There's a book. Well, say that first. It's an obligation for each individual Christian. చూడండి, ఇది ప్రతి క్రైస్తవునికి వర్తిస్తున్నటువంటి విషయము. We have a preacher, an old preacher here in the U.S. He wrote a book that says, "Go ye" means go me. And as Jesus says, "Go ye," that's Old English in the King James Version, means to go me. I'm the one that has to go. We don't tell someone else to do it. ఓకే. ఓకే. వై ఈ Yeah. వై ఈ ఇట్ Yeah, మీన్స్ that means సెల్ఫ్. జీసస్ సెల్ఫ్ mm, ఈస్ టోల్డ్ టు జీసస్ సెల్ఫ్. yeah, telling everybody to do it. ఓకే. But and so, చూడండి, but sometimes, well, you could say, go you in modern English, go you. And some people would say, well, that means send somebody else, but go you means to go me. I've got to be the one to go. చూడండి. ఓకే. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఇదిగో మీరు వెళ్ళండి అని చెప్తున్నప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి అన్నప్పుడు, అక్కడ కొద్ది మందికే, లేదంటే యేసు నేనే వెళ్తానని చెప్పుకున్నట్టుగా, అంటే ఇది అమెరికాలో ఉన్నటువంటి, యూఎస్‌లో ఉన్నటువంటి ఒక పాత సేవకుడు ఒక బుక్ రాసాడంట. ఆ పుస్తకంలో ఏమని రాసాడంటే, ఇదిగో నేను వెళ్తున్నాను చాలు, ఇంక మీరందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదంటే అక్కడ ఉన్నటువంటి కొద్ది మందికే ఆ పని అప్పజెప్పినట్లుగా చూపిస్తున్నాడు గానీ, అందరికీ చెప్పనట్లుగా లేదు అని జెప్పి, అక్కడ వాళ్ళకి మాత్రమే చెప్పినట్టుగా చూపిస్తూ ఉంటారు. So, by the way, what is the gospel? When he says to preach the gospel, what does that mean exactly? సరే. చూడండి, అసలు సువార్త అంటే ఏంటి? దాని అర్థం ఏమిటి? The word gospel really means the good news. చూడండి, సువార్త అంటే మంచి వార్త, శుభవార్త. And so the gospel, the good news is about Jesus Christ, his death, his burial, and his resurrection. That's the good news, because that's what has allowed me and you and all the world to be saved, because of his death, his burial, and resurrection. చూడండి, సువార్త అంటే మంచి వార్త. అయితే ఆ మంచి వార్త ఎవరి గురించి అంటే క్రీస్తు గురించి. అందులో భాగంగా సువార్తలో మరణము అనగా క్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క సమాధి, అలాగే ఆయన యొక్క పునరుత్థానం అనేటువంటిది ప్రకటించాలి. దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యం. క్రీస్తు ప్రభువారి యొక్క మరణము, క్రీస్తు ప్రభువారి యొక్క సమాధి, ఆయన యొక్క పునరుత్థానం ద్వారా, ఈ విషయాల ద్వారా లోకమంతా తెలుసుకుంటున్నప్పుడు, వాటి ద్వారా వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. అదే దేవుని యొక్క సంకల్పం. అది సువార్త అంటే. If you go to the book of Acts, which is all about the beginnings of the church, we see that the church is being preached to. Everyone is being preached to. చూడండి, మనము సాధారణంగా మనం గమనించుకున్నట్లయితే సంఘం యొక్క ప్రారంభమైనటువంటి పుస్తకము అపోస్తుల కార్యంలో సంఘము చేసినటువంటి కార్యములు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో వాళ్ళు వెళ్ళి ప్రతి చోట కూడా వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ ప్రకటించినటువంటి వాటిని ఇతరులకు కూడా ప్రకటించాలనేట్లుగా నేర్పుతూ ఉన్నారు. So we see that the apostle Peter would preach in Jerusalem. అపోస్తులైనటువంటి పేతురు యెరూషలేములో ప్రకటన చేస్తూ ఉన్నాడు. Philip went to Samaria to preach the gospel. చూడండి, సమరయలో ఉన్నటువంటి ఫిలిప్పు కూడా సమరయకి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు. We know that the apostle Paul went through all the Roman world to preach to the Gentiles. చూడండి, అలాగే పౌలు రోమాలో ఉన్నటువంటి అన్యజనులకు అందరికీ కూడా సువార్త ప్రకటించాడు. And of course, either by tradition, if you believe it, Thomas, the apostle, came to India to preach there. చూడండి, అపోస్తలుడైనటువంటి తోమా కూడా భారతదేశానికి వచ్చినట్లుగా, ఆయన సువార్తను ప్రకటించినట్లుగా మనం చూడొచ్చు. So the point is that the church, the first century church, did not keep the gospel in itself. It made sure that it spread the gospel message. చూడండి, క్రొత్త నిబంధన సంఘము ఎప్పటికీ కూడా ఆ వాక్యాన్ని అక్కడి వరకే ఆగిపోయినట్లుగా మనం చూడడం లేదు. అదంతా కూడా స్ప్రెడ్ అవుతా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అది చేరుతూ వస్తూనే ఉంది.
And that's why mission work matters. Sometimes I will have the privilege to come to India and to help and to spread the gospel. It's a great pleasure for me, but a lot of you there in India go and travel to many places to preach the gospel, and that's why we do it. It's the work of the church. చూడండి, నేను కూడా భారతదేశానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నాకు కూడా చాలా సంతోషం అక్కడ వచ్చి చాలా మందికి సువార్తను ప్రకటించడం అనేది. So, as we see in point number 1, the church must preach the gospel. That is a work of the church. We've got to preach the gospel. చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే సంఘము తప్పకుండా సువార్తను ప్రకటించాలి. All right. ఓకే. That's it? Okay. All right. Let's move on to point number 2. Point number 2, and that is the church must make disciples. The church must make disciples. సంఘము ఖచ్చితంగా శిష్యులను తయారు చేయాలి. And we have a saying here in the U.S., each one teach one. Does that make sense? So each person teach one. That's the mission of all of us as Christians. It's not just the preacher, it's not just the elders, but every single member has an obligation to teach someone the gospel. చూడండి, అమెరికాలో ఒక నినాదం ఉంది. అదేమిటి అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరికి వాక్యం ప్రకటిస్తూ ఉండాలి. అంటే ఈచ్ వన్ టీచ్ వన్, అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రకటన చేస్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి, బోధిస్తూ ఉండాలి అనేటువంటి విషయము అది అమెరికాలో మనం చూడొచ్చు. అది చాలా ఉన్నతమైనటువంటి మంచి పని. And so it's very important, even if you are not a preacher, even if you are not a teacher or in the Lord's church, everybody has an influence. We teach a sermon by the lives that we live. చూడండి, ఒకవేళ మనము స్వార్థికులం కాకపోవచ్చు, ఒకవేళ ఉపాధ్యులం కాకపోయి ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభావం అనేది ఉంటది. అంటే నీ ప్రభావం ద్వారా ఇతరులకు కూడా తెరుచుకునేటువంటి పరిస్థితి ఉంటది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. నీ ఇన్ఫ్లుయెన్స్ తో ఎదుటి వాళ్ళు కూడా శిష్యులుగా తయారవ్వచ్చు. Influence is very important. If I go to on Sunday, I go to the worship service and act one way, and then I go out the worship service Monday through Saturday and I act like the world, I'm never going to be able to make disciples because they're going to see me like one of them. I've got to show myself differently. చూడండి, నేను ఆదివారం మాత్రమే ఆరాధనకు వచ్చి ఆదివారం మాత్రమే నేను ఆరాధనలో మంచిగా ఉండి మరి మండే నుండి సాటర్డే వరకు నేను నా ఇష్టంగా లోకంలో ఉన్న వారితో కలిసిపోయి వాళ్ళతో పాటు నేను నడుస్తూ ఉన్నట్లయితే నేను వారికి ప్రత్యేకంగా చూపించుకునేది ఏముంటది? కాబట్టి నేను ఖచ్చితంగా నా ఇన్ఫ్లుయెన్స్ నేను ఎదుటి వాళ్ళకు చూపించాలి. నేను వాళ్ళకు ఒక డిఫరెంట్ గా కనపరావాలి వాళ్ళకు. అలా కనపరుచుకునేటువంటి విధానంలోనే నీ ప్రభావం ఇతరులకు చేరుతుంది. All right, let's read Matthew chapter 28, verses 19 and 20. Matthew 28, verses 19 and 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుండి 20 వచనాల వరకు మనం చదువుకుందాం. 28వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల వరకు ఐ రీడ్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. So notice again, this is Jesus talking. He says, go, you, all of us are to go. There's no exceptions. All of us have different levels of ability, but all of us can have the ability to influence someone for the gospel. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా నీవు శిష్యులుగా వెళ్ళి శిష్యులుగా చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తును ప్రకటించాలనేటువంటి విషయం అక్కడ మనకు యేసుక్రీస్తు నేర్పుతున్నాడు. అక్కడ మనము తప్పించుకునే దానికి లేదు. అది కొందరికి మాత్రమే అన్నట్టుగా కాదు, అది అందరికీ చెప్తున్నటువంటి విషయమే.
ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా తయారు చేయాలి. So ఈ notice ప్రభావం in this, I'm ఓకే. sorry. Go ahead. మన ప్రభావము అక్కడ కనబడుతుందనేటువంటి విషయం మనం మరవకూడదు. All right. So notice the progression. It's almost like walking up a steps. There's a progression to what Jesus told us to do. చూడండి, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ విషయాలను మనం ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతూ ఉండాల్సిన అవసరం ఉంది. First of all, he said to teach. మొదటిది ఏమిటి అంటే బోధించడం. And then he said to baptize. అందరికీ బాప్తిస్మం ఇవ్వాలి కూడా. And so there's a progression there. People are not going to be baptized unless they know why. So they have to be taught first, and then baptism would come next. చూడండి, అక్కడ మనం బోధించడము, బాప్తిస్మం ఇవ్వడము అనేటువంటి విషయాలను మనము ఖచ్చితంగా జరిపించాలి. ఆ తర్వాత 1 సెకండ్ బ్రదర్, ఐ కుడెంట్ గెట్. No problem. Okay. Okay. Ready? So then he says that we have to teach them to observe all things. ఓకే. చూడండి, ఇక్కడ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని మీరు గైకొనండి అని చెప్తున్నాడు. Because once I'm baptized, that's not the end of it. There are some in the denominational world that would teach once saved, always saved. Once you're either baptized or saved, then there's nothing else you have to do. But that's not what Jesus says. Jesus says you have to teach others to observe all things. చూడండి, చాలా మంది బాప్తిసం పొందుతానే ఇంకా నాకేం పని లేదులేండి, నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందాను అని చెప్పి అక్కడే ఆగిపోతూ ఉంటారు. నిజానికి బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి ఇంకా అనేకమైనటువంటి పనులు ఉన్నాయి. అవేమిటంటే యేసుక్రీస్తు ఏ ఏ సంగతులను బోధించాడో వాటన్నిటిని కూడా మనము గైకొనాలి, వాటిని అనుసరించాలి. And he says in this set of passages to teach them to observe the things I have commanded you. Not what you want to do. You do it what I tell you to do. Jesus. చూడండి, నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినే గైకొనమని చెప్పాడు గానీ, మనుషుల యొక్క ఆలోచన ప్రకారము, లేదంటే నా ఆలోచన ప్రకారము, నీ ఆలోచన ప్రకారము వాళ్ళని ఎలాగైతే నడిపిస్తావో అలాగ నడిపించు అని చెప్పడం లేదు ఆయన. ఖచ్చితంగా నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినే గైకొనండి మీరు అని చెప్తూ ఉన్నాడు. And that's one thing that sets the Church of Christ apart from all the denominations out there. ఈ కారణం చేతనే క్రీస్తు సంఘము ఈనాడు లోకంలో ఉన్నటువంటి అనేక మత శాఖలకు ప్రత్యేకంగా వేరుగా ఉంటున్నట్టుగా మనం చూడొచ్చు. Are we perfect in everything that we do? And I'll have to honestly answer and say, no, we're not perfect in everything that we do. చూడండి, క్రీస్తు సంఘము మాత్రమే బైబిల్లో ఉన్నటువంటి సంఘానికి అనుకూలంగా ఉన్నట్లుగా మనం చూస్తాము. But if there's one thing that we do right, it is that we follow the commands of Jesus and follow his authority through his apostles, and we do it the best that we can do. We don't go outside the Bible and say, well, we can do this in worship, we can do that in worship. That's a denominational problem. But in the churches of Christ, if someone is here learning, the goal that we have is to do things exactly as Jesus wants us to do. చూడండి, చాలా మంది మత శాఖల వారితో మనం ఆలోచన చేసినప్పుడు వారు బైబిల్‌కు బయటికి వచ్చేసి చేయాలని చూస్తూ ఉంటారు. అంటే మనుషులు ఏం చెప్తున్నారు, మనుషులు ఏం ఆలోచన చేస్తున్నారు అన్నట్లుగా బైబిల్‌లో నుండి బయటికి వస్తూ ఉంటారు. కానీ క్రీస్తు సంఘం మాత్రమే ఈనాడు బైబిల్‌తో అనుసంధానం కలిగి అది ఉన్నది ఉన్నట్టుగా దాంట్లో ఉన్నటువంటి ప్రకారం మేము నడిపించబడుతున్నటువంటి సంఘం కేవలం క్రీస్తు యొక్క సంఘం మాత్రమే. So remember, we're talking today about the work of the church. What is the work of the church? అందుకే దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అసలు సంఘం యొక్క పని అంటే ఏంటి? సంఘము చేయవలసినటువంటి పనులు ఏమున్నాయి అనేటువంటి విషయం గురించి ఈరోజు చర్చించుకుంటున్నాం.
And so we understand from this scripture that new Christians have to be taught. చూడండి, నూతనమైనటువంటి క్రైస్తవులు 1 సెకండ్ బ్రదర్. That we understand from this passage that new Christians have to be taught. We have to convert others. చూడండి, ఈ ఈ ఈ పాఠం ద్వారా మనము నూతనమైనటువంటి అనగా కొత్తగా ఉంటున్నటువంటి క్రైస్తవులకు మంచి ఆలోచనలు పుట్టించవచ్చు. We have to help them to learn the word of God. And we have to learn the word of God first so that we can go and help teach others. చూడండి, మొదటిగా మనం నేర్చుకుంటాము ఈ పాఠం ద్వారా, తర్వాత ఇతరులకు కూడా మనం నేర్పించడానికి మూలంగా ఉంటది. ఏందంట? And we have to grow spiritually. We can't stay as a baby all the time. చూడండి, మనము చిన్న పిల్లలాగే ఉండలేము. ఈ వాక్యం ద్వారా మనం ముందుకెళ్ళినట్లయితే మనము ఆత్మీయంగా ఎదుగుతాము. How does a baby grow once a baby is born? Well, at first the baby will drink its mother's milk, and then eventually as it grows teeth, it will begin to eat some food, and then as it gets older it will begin to eat meat and other vegetables, and that's how a baby grows. I cannot in the church remain as a baby. I have to continue to grow. చూడండి, సంఘము ఎప్పటికీ కూడా చిన్న పిల్లల పోలే ఉండాలని బోధించడం లేదు. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఎదగాలి. చూడండి, మొదట్లో పిల్లవాళ్ళు తల్లి యొక్క పాలు తాగుతూ ఉంటారు. ఆ తర్వాత తల్లి దగ్గర నుండి చిన్న చిన్నగా పళ్ళు రావడం ద్వారా చిన్న చిన్నగా ఆహారం తీసుకుంటూ ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత వారు మంచిగా ఆహారం తీసుకుంటూ ఆకుకూరలు తింటూ ఇంకా తర్వాత మాంసాన్ని కూడా తినేటువంటి స్థితికి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అలాగే పుట్టినది మొదలుకొని ఎలాగా ఉంటున్నాడో అలాగే ఉండడం ద్వారా వాళ్ళకు ఎదిగినట్లుగా కాదు కదా అది. ఖచ్చితంగా వారు ఎదుగుతూ ఉండాలి. మాంసాన్ని కూడా తినేటువంటి పరిస్థితికి రావాలి. అదే ప్రకారంగానే సంఘము అభివృద్ధి అవ్వాలి అనేటువంటి విషయము ఇక్కడ యేసుక్రీస్తు మనకు నేర్పుతూ ఉన్నాడు. And that's why Bible classes like this are very important. You see, we're trying to grow from babies to strong meat and to grow spiritually. And that's why these Bible classes like this are very important. అందుకే ఈ బైబిల్ తరగతులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ తరగతుల ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటున్నాము. మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటున్నాము. అందుకే దీన్ని ఎప్పటికీ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు ఈ బైబిల్ తరగతులను. And another thing is that it's not just important to have a lot of numbers in the church. You know, we're supposed to grow, but we don't grow just to get numbers. We grow in order to have faithful disciples of Christ. చూడండి, మనము కేవలము సంఘంలో ఒక మెంబర్ లాగా ఉంటే సరిపోదు. ఉన్నాం కదా, సభ్యుల్లాగా మనము సంఘానికి వెళ్తున్నాం కదా అంటే సరిపోదు. ఖచ్చితంగా మనం అందులో నుండి ఎదగాలి. మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవాలి మనం అందరం. I don't mean to criticize the Catholic Church. కొన్నిసార్లు క్యాథలిక్ సంఘము మనల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉంటది. But you see, one of the things the Catholic Church does that is not commanded is that they will baptize infants. They will baptize babies. చూడండి, ఆజ్ఞాపించబడని కొన్ని పరిస్థితులను వాళ్ళు చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు కూడా వారు బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. And they will count those babies in the membership. వారికి కూడా ఆ కాథలిక్ లో ఉన్నటువంటి పిల్లలకు కూడా మెంబర్షిప్ ఉంది. So of course sometimes it can be discouraging when you're looking at the true church and you say, oh well, the Catholic numbers are way high and the churches of Christ are very low. మనం చూసుకుంటే దాంతో మనం పోల్చుకున్నట్లయితే వారి యొక్క సంఘంలో వారు బిల్డింగ్లు కానీ బిల్డింగ్ అబౌట్ the numbers, the numbers. If you look at వారి యొక్క సంఖ్య కొన్నిసార్లు హైగా ఉంటది, చాలా ఎక్కువగా మొత్తంలో ఉంటది. కానీ క్రీస్తు సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యొక్క మెంబర్స్ కొద్దిగానే ఉంటారు, కొద్ది మంది మాత్రమే ఉంటారు. కానీ వాళ్ళు క్యాథలిక్ వారి యొక్క సంఖ్య అనేకమైనటువంటి సభ్యులుగా ఉంటారు. But if you take the babies out of the Catholic Church, then their numbers will go way down. But that's why they baptize babies, because they want a very large number, but it's not an accurate number.
చూడండి వారు ఒకవేళ చిన్న పిల్లలను బాప్తిసాలు ఇస్తే చిన్న పిల్లలకు రక్షణ ఇచ్చినట్లుగా చూపించినప్పుడు వారి సంఖ్యలో సభ్యత్వాన్ని ఎక్కువగా ఉండిండవచ్చునేమో గానీ, వారి ఆత్మీయ స్థితిని లేదంటే అభివృద్ధి కావాల్సినటువంటి ఆ పరిస్థితిని చిన్నగా డౌన్ అవుతూ వస్తూ ఉంటారు. And let me say one more thing before we go to the next point. మనము దాని తర్వాత అంశంలోనికి తర్వాత పాయింట్‌లోకి మనం వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలు నేను చెప్తాను. All of us have different abilities when it comes to evangelizing and talking to people about the gospel. చూడండి సువార్తను గురించి ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. Some people are new Christians. They don't have full knowledge of God's word, and so they may feel a little not confident about teaching. చూడండి కొత్తగా సంఘంలో ఏర్పడినటువంటి వాళ్ళకు ఒకవేళ సువార్తను ప్రకటించేటువంటి జ్ఞానము ఉండకపోయి ఉండవచ్చు. వారికి అంత పరిజ్ఞానము లేకపోయి ఉండవచ్చును. And then you have elderly people that are older and sometimes they can't walk well. They can't get out like they used to, and they can't go out and spread the gospel like they could when they were young. చూడండి ఒకవేళ పెద్దలు ఉండవచ్చు. వారికి సువార్తను ప్రకటించడము చాలా అనుభవం ఉండి ఉండవచ్చు. వారు చాలా బాగా వాక్యం ప్రకటిస్తూ ఉండొచ్చు. But the Bible tells us to spread the gospel, and you have to understand that you do that according to your level of ability. మీ తగినంత జ్ఞానం ప్రకారంగా మీరు మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మీరు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మీ సామర్థ్యాన్ని బట్టి మీరు మీ పరిస్థితులను మీరు తెలియజెప్పాల్సినటువంటి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది అని బైబిల్ చెప్తుంది. If I'm an older person and I cannot walk well, I cannot get out and drive, it would be easy to say, well, I can't do anything. చూడండి ఒకవేళ ఆయన పాల్ గారు వయసులో పెద్దవారై ఉండవచ్చు. నడవడానికి ఇబ్బందిగా ఉండవచ్చు. కొంచెం ఆయనకు కొన్ని పరిస్థితులు అనుకూలించకపోయి ఉండవచ్చు ఆయన ఆరోగ్యం. But you know, part of spreading the gospel is all of us have the ability to write a note, write an email, a text. చూడండి నేను అలాగా అవన్నీ చేయకపోయినా కూడా నేను కొన్ని వాక్యాలు రాయొచ్చు. దానిని అందరికి పంపవచ్చు. అది వాళ్ళకు మెసేజ్‌లు చేయవచ్చు. ఈమెయిల్ చేయొచ్చు. I can make some food and send it to someone who is sick. నేను భోజనం తయారు చేసి బీదలకు ఎవరైనా లేదంటే అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి నేను పంపించొచ్చు. So the point is that we may think that we're too young or too old, but we all have abilities in different ways. మనకు కొన్ని అర్హతలు ఒకవేళ వివిధాలుగా ఉండవచ్చు. అంటే వేరువేరైనటువంటి పరిస్థితులు మనకు ఉండొచ్చు. అంటే ఎబిలిటీస్ మనకున్నటువంటి కొన్ని పరిస్థితులు కొన్ని చేయదగినటివి నీకు వేరుగా ఉండొచ్చు. నాకు వేరుగా ఉండొచ్చు. ఎవరికి తగినట్లుగా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండాలి. All right, now that brings us to point number 3. Point number 3. మూడవ పాయింట్‌లోకి మనం వెళ్దాం. పాయింట్ నంబర్ 3లోకి వెళ్దాం. The church must edify, build up, hold up the saints. చూడండి సంఘము పరిశుద్ధులను క్షేమాభివృద్ధి పరచాలి. దాన్ని సంఘం ఖచ్చితంగా పరిశుద్ధతలో అభివృద్ధి పడాలి. సంఘము పరిశుద్ధులను క్షేమాభివృద్ధి పరచాలి. By the way, let me mention about this word saint. Again, I don't mean to pick on the Catholic Church, but the Catholic Church believes that a saint is someone who has performed a miracle, and they have to vote to make you a saint. But in the church, that's not the biblical definition. We're all saints after we are penitent, baptized believers. We repented, we've been baptized, we're saved. All of us are saints. చూడండి నేను మొదటిగా పరిశుద్ధులు అనేటువంటి పదం గురించి కొంచెం వివరించాలనుకుంటున్నాను. దానికి భాగంగా నేను ఒకవేళ క్యాథలిక్ వారిని నేను గుర్తించినట్లయితే వాళ్ళేమనుకుంటారంటే పరిశుద్ధులు అని అంటే వాళ్ళు అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, వారి ద్వారా కొన్ని మహత్కార్యములు జరగాలి.
పరిశుద్ధులు అంటే వాళ్ళే అని చెప్పి కొంతమందికి ఆ పరిశుద్ధత అనేటువంటి పదాన్ని ఆపాదించుతూ ఉంటారు. అది బైబిల్‌లో ఉన్నటువంటి నిర్వచనానికి చాలా వ్యతిరేకంగా ఉంటది. నిజానికి బైబిల్‌లో ఉన్నటువంటి నిర్వచనం ఏమిటి అనంటే, పరిశుద్ధతకు బైబిల్ యొక్క నిర్వచనం ఏమిటి అనంటే, వాక్యం విని, వాక్యానికి విధేయత చూపి, బాప్తిస్మం పొంది, క్రీస్తు ప్రకారము నడుచుకుంటున్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధులే అనేటువంటి విషయము బైబిల్‌లో పరిశుద్ధత గురించి మనం నేర్చుకోవచ్చు. కానీ క్యాథలిక్ చేస్తున్నటువంటి విధానంలో పరిశుద్ధత అంటే చాలా వ్యతిరేకంగా ఉంటది బైబిల్‌కు. All right, so let's read Ephesians chapter 4 and verse number 12. Ephesians ఎఫెసీ chapter 4 and verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వారందరి వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. So here the text tells us that we're to edify the body of Christ. And again, that word edify means to build up, spiritually speaking. చూడండి ఇక్కడ సంఘము అభివృద్ధి కావాలి, క్షేమాభివృద్ధి కావాలని చెబుతున్నాడు. దాని అర్థము ఆత్మీయంగా వాళ్ళు ఈ అభివృద్ధి కావాలి అని అర్థం. Because Christians need to be strengthened by those who are older Christians, by those who are more knowledgeable and have been Christians for a long time. We need to help strengthen younger Christians. చూడండి సంఘము క్షేమాభివృద్ధి కావాలి. వాళ్ళు యవనస్తులైనటువంటి దేవుణ్ణి ఎరగాల్సినటువంటి యవనస్తులు అనేకులు సంఘంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సంఘము స్ట్రెంగ్త్ లో కూడా అభివృద్ధి అవుతూ రావాలి. And Christians need encouragement. చూడండి క్రైస్తవులకు ప్రోత్సాహం అవసరం ఉంది. And sometimes Christians need correction by saying, you're not doing those things that are right. And you have to do it this way according to the Bible. చూడండి సంఘము ఖచ్చితంగా తప్పును హెచ్చరించే వారుగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకవేళ కరెక్ట్ మార్గంలో ఉంటున్నప్పటికీ కూడా మనం కొన్ని మిస్టేక్లు చేస్తూ ఉంటాము. కాబట్టి సంఘం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరికలు ఇవ్వాలి. తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుకు కావాల్సిన హెచ్చరికలు ఇస్తూ ఉండాలి సంఘం. And of course, Christians need instruction. That's why we're doing these classes to help instruct. Brother Ravi and I are trying to do our part to help instruct those who are interested. అలాగే సంఘంకు సూచనలు ఇవ్వాలి. ఎలాగా ఉండాలి సంఘము, ఏ విధంగా ఉండాలి సంఘం అనేటువంటి కొన్ని సూచనలు కూడా అనేకమైన బైబిల్లో ఉన్నటువంటి సూచనలు వాళ్ళకి తెలియజెప్పాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను, బ్రదర్ పాల్ గారు చేస్తున్నారు, ఒకరికొకరు మేమందరం కూడా చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా సూచనలు సంఘానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. In the subject of psychology, psychologists will tell you that if a child lives with criticism all their life, they're always going to see things negative, and they're always going to criticize others just like they were criticized. చూడండి సైకాలజీలో మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు ఏం చేస్తుంటారంటే ప్రతి దాన్ని నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళని తగ్గించుకుంటూ వాళ్ళు అవమానించుకుంటున్నగా దిగజార్చుకున్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. But if a child grows up, as we have been mentioning about Christians, with encouragement, with instruction, with strengthening and confidence, that child will grow up to be very confident and successful in life. చూడండి అలాగే సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలుగా ప్రారంభించినటువంటి వాళ్ళ జీవితాలకు ప్రోత్సాహం అనేది అవసరము. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళు ఓడిపోతామేమో లేదంటే తప్పిపోతామేమో అన్నట్లుగా వాళ్ళ జీవితాలను నడిపించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అవసరం. అలాగే క్రైస్తవులకు కూడా వాళ్ళు వాక్యం ప్రకటించాలన్నా, వాళ్ళు క్రీస్తుని కార్యంలో నిర్వహించాలన్నా వాళ్ళకి కూడా ప్రోత్సాహం అవసరం. And the same is true with a new Christian. If
we're always criticizing other Christians and saying, oh, you're not doing that right, or oh, you should do this. It's going to make for a very bad Christian. And that's why, as we have been talking about in this point, we've got to edify the saints. We've got to build them up. చూడండి, చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తుంటారంటే ఒకరినొకరు నిరుత్సాహపరుస్తూ ఉంటారు. వాళ్ళను వెనక దొబ్బాలనే చూస్తుంటారు. నువ్వు చేసే తప్పు, నువ్వు ఇలాగున్నావు, నువ్వు అలాగా ఉన్నావు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా నిందించుతూ వాళ్ళని తప్పు పట్టాలని చూస్తుంటారు. నిజానికి అలాగా ఉండకూడదు. సంఘంలో అభివృద్ధి పరచాలి. ఒకరినొకరు కూడా ఒకరికొకరు సహాయం ఇచ్చుకుంటూ, ఒకరికొకరు ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ఆత్మీయతలో వాళ్ళు మెరుగు పొందాల్సినటువంటి అవసరం ఉంది. I don't think it's on your sheet, but let's read Hebrews chapter 10. Hebrews chapter 10, verses 24 and 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాన్ని మనం చదువుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచించము. So the first part of that verse, I don't know how it translates into Telugu, but it says, let us consider one another. That means that I have to think about not myself, but I have to think about you. I have to consider one another in order to help them participate in love and good works in the church. If I'm always thinking about me, then I'm not going to think about you and to help you in your Christian life. And that's not good. చూడండి, సంఘం ఏ విధంగా ఉండాలి అంటే ఒకరికొకరము హెచ్చరించుకోవాలి, ఒకరికొకరము మేలు చేసుకోవాలి అనేటువంటి విషయం నేర్పిస్తుంది సంఘము. అంటే నీ సొంతంగా నిన్ను చూసుకోవడమే కాదు, అక్కడ ఒకరికొకరు పురుగొల్పుకోవాలి, ఒకరికొకరము బోధించుకోవాలి, ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరము క్షేమాభివృద్ధి పొందాలి, ఒకరికొకరము మనం ఆత్మీయంగా కలిసి అభివృద్ధి అవ్వాలనేటువంటి విషయం చెప్తుంది. ఇక్కడ సహాయంలో ఒకరికొకరు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంఘము. ఒకరి గురించి చెప్పడం లేదు, నా ఒక్కని గురించి నేను ఉండాలి అన్నట్లుగా కాదు. So when we assemble together for worship, yes, we're there for religious things, to worship God in spirit and in truth, but there are opportunities with fellowship, seeing one another, hugging one another. At least we do that here in the States, to encourage and edify others. So yes, obviously to gather together, we have to worship, but we also have to encourage one another in that worship. చూడండి, క్రైస్తవాన్ని బట్టి మనము ఆరాధన చేసుకోవచ్చు. సత్యముతోను ఆత్మతోను సత్యంతోను మనము దేవుడిని ఆరాధించవచ్చు. కానీ సంఘంలో మనం ఎలాగా ఉండాలంటే ఒకరికొకరము సహవాసం కలిగిన వారిగా ఉండాలి. ఆరాధన అయిపోయంగానే మనం అందరం కలుసుకొని ఒకరికొకరం షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకరికొకరం హగ్ చేసుకొని ఒకరికొకరం ఎలాగా ఉన్నారని పరిచయం పెంచుకుంటూ మనం ఈ విధంగా ఉన్నట్లయితే మనం ఆత్మీయంగా ముందుకెళ్ళొచ్చు, అందరం కలిసి ఉండొచ్చు. అలాగే ఒకరినొకరము ప్రోత్సహించుకోవాలి. ఈ విశ్వాసంలో నువ్వు ఎలాగ ఉన్నావు, నేను ఇలాగ ఉన్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటున్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఒకరికి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ఇలాగా ముందుకు వెళ్ళి క్రీస్తు యొక్క స్వరూపంలో ఎదగాల్సినటువంటి అవసరం ఉంది సంఘం. All right, so that brings us to point number 4. Point number 4. మనము 4వ అంశంలోనికి వెళ్తున్నాము, 4వ పాయింట్లకి. The church must help needy saints, fellow Christians. చూడండి, సంఘము అవసరతలో ఉన్నటువంటి పరిశుద్ధులకు సహాయం చేయాలి. All right, let's read Acts chapter 11 and verse 29. Remember, we're talking about the works. We're talking about the works of the church. We're assembled as the church. We're commanded to assemble. But what do we do outside the church? What works do we perform? That's what we're talking about today. సంఘము ఏం పని చేయాలి అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకుంటున్నాము. జాగ్రత్తగా వినండి. సంఘము ద్వారా ఏ పనులు జరగాలి, ఏ పనులు జరిగించాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. So let's read Acts 11:29. ఎవరైనా చదువుతారా? అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 29వ వచనాన్ని.
ఎవరైనా చదువుతారా? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనాన్ని. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునెను. రైట్. ఓకే. Okay. So notice in this particular verse, we see the background is that the church had some needy brethren. చూడండి, ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు సంఘములో కొంతమంది అవసరాలు కలిగినటువంటి వారు ఉన్నారు. And this is what we call benevolence work. ఇదే పరిచర్యలో, సువార్త పరిచర్యలో ఒక భాగంగా మనం చూస్తున్నాము. The church has to show compassion and care for its members. చూడండి, సంఘము ఖచ్చితంగా వారి యొక్క సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు కనబరుచుకోవాల్సినటువంటి కొన్ని పనులున్నాయి. అవేంటి అనంటే, ఆ బాధ్యతలు లేదా వారి మీద చూపించాల్సినటువంటి ఆ అవసరాలలో వాళ్ళకి చేయాల్సినటువంటి సహాయాలు అవన్నీ కూడా సంఘము చేయాల్సినటువంటి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. And sometimes not only its members, but those in the community who need help, because that's part of evangelizing as well. చూడండి, కొన్నిసార్లు వన్ సెకండ్ బ్రదర్. Okay, sometimes we have to help people outside of the church as well, because that's part of evangelizing. చూడండి, సువార్తలో భాగంగా ఇంకోటి విషయం ఏంటంటే, సంఘంకు వెలుపల ఉన్న వారికి కూడా కొన్ని సహాయాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. When Jesus spoke to many crowds, what was the first thing usually that he did? He didn't teach first. Usually the first thing he did was to feed them because they were hungry. And he fed them, and then he taught the gospel. It's hard to listen to the gospel when your stomach is empty. Yes. చూడండి, యేసుక్రీస్తు కొన్నిసార్లు అనేక సార్లు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క బోధలో ఆయన సువార్తను ప్రకటించాలి అనే దానికంటే ముందు అక్కడికి వచ్చినటువంటి జనులకు ఆయన ఆహారం ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే ప్రజలు అక్కడ ఖాళీ కడుపుతో కూర్చొని వాక్యం వినాలనంటే వాళ్ళకు అంతగా మొల్లపడదు. కాబట్టి వాళ్ళకు భోజనంను ఫస్ట్ అందించి ఆ తర్వాత వాళ్ళకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు కడుపు నిండిపోయిన తర్వాత సంతోషంగా వాక్యం వింటారు కదా. So we have to have that compassion and care, especially of the household of faith, but to others as well. చూడండి, మనము అందరికీ ఈ విధంగామైనటువంటి ఈ పరిచర్యను మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. Now, that brings up a very sensitive subject. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అన్నమాట. And that is about giving on the first day of the week. Again, brother? About giving a contribution on the first day of the week at the worship service. చూడండి, ఆరాధనలో మొదటి దినమున కానుకలు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. If we do not give and just always use the excuse, well, I'm poor, I can't give money, then I am denying the church the opportunity to help others and evangelize. చూడండి, మనము తప్పించుకునేదానికి లేదు సంఘంలో. ఎందుకంటే ఒకవేళ నేను బీదవాణ్ణి కదా, పేదవాణ్ణి కదా, నేను ఇవ్వలేను కదా అని చెప్పి తప్పించుకునేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అది ఆజ్ఞ. ప్రతి ఒక్కరు కూడా ఆదివారము కానుకలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. And if you remember in the Bible, Jesus was there on one occasion, and there was a widow woman, and she gave 2 mites, the 2 smallest coins that they had in that particular time. And he said that because of her heart, that she really had given more than any of the rich people there. So the point is that poorness is not an excuse, that we have to give on the first day of the week because it helps to further spread the gospel message.
చూడండి పేద విధవరాల గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక సందర్భంలో పేద విధవరాలు కాసులు 2 కాసులు తీసుకొనొచ్చి అక్కడ కానుక వేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ధనికులను అందరినీ కూడా పారజూసి, "ఈమె మీ అందరికంటే ఎక్కువగా వేసింది" అని చెప్పాడు. నిజానికి ఆమె వేసినటువంటి కానుకలు రూ. 2 కాసులు అయినప్పటికీ గూడా, ఆమె తన హృదయంలో అమితముగా ఎక్కువగా అక్కడున్నటువంటి ధనికులు అందరికంటే ఎక్కువగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం ద్వారా ఆమె ఎక్కువగా ఇచ్చిందని తీర్పు తీర్చబడింది. చూడండి మనము అలాగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే, ఆ కానుకల ద్వారా సంఘము ముందుకు నడిపించబడాలి. శిష్యులను తయారు చేయాలి. వాళ్ళకు భోజనం తయారు చేయాలి. లేదంటే సేవకులను తయారు చేయాలి. వాళ్ళ ఖర్చులకు ఇవ్వాలి. వాళ్ళ అవసరాలు తీర్చాలి. ఈ విధంగా సంఘంలో చేయవలసినటువంటి అనేక కార్యములున్నాయి. And some people will say, well, we're not obligated to help those. Let's just say in India, for example. Well, if a Hindu person comes to me, we're not obligated to help them. Again, brother. Okay. Some people would say in the church that we're not obligated to help anybody outside the church. If a Hindu person comes and says, I need some help, I'm hungry, I need some groceries, can you help me? Some would say, well, no, the church is not obligated to help that person. కొన్ని భారతదేశంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఏమిటంటే సంఘంలోకి ఎవరైనా అన్యులు గనక వచ్చినప్పుడు, అన్యుల అవసరాలు ఈ విధంగా నాకు ఉంది అని చెప్పి అన్యులు ఒకవేళ చెప్పితే, లేదు నేను అన్యులకు ఇవ్వలేను. ఓన్లీ క్రైస్తవులకు క్రీస్తును నమ్మిన వారికి క్రీస్తు సంఘస్థులకు మాత్రమే నేను సహాయం చేస్తానని చెప్పి సంఘానికి కొత్తగా వచ్చిన వాళ్ళను నిర్లక్ష్యం చేసేవారుగా కొంతమంది ఉంటారు. But let's notice what Galatians 6 and verse 10 tells us. Turn with us there. Galatians 6 and verse number 10. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. Galatians 6:10. Galatians 6 in verse number 10. రైట్. కాబట్టి మనకు సమయము దొరికినంత కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. So what does the Apostle Paul here say? Does he say only help members of the church only? చూడండి ఇక్కడ పౌలు చెప్తున్నాడు కేవలము సంఘంలో ఉన్నటువంటి మెంబర్స్ కు మాత్రమే మనం సాయం చేద్దాం అని చెప్తున్నాడా? And the answer is no, he doesn't say that at all. ఇక్కడ కేవలం వారి మాత్రమే కాదు, సంఘముకు వెలుపల ఉన్న వారందరికీ కూడా సహాయం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ. He starts out this verse in Galatians 6 and verse 10 by saying, as we have opportunity, when the opportunity presents itself, whether I'm going to somebody or somebody comes to me, that's an opportunity. చూడండి ఇక్కడ మనము ఒక అవకాశం ఇస్తున్నాము వాళ్ళకు. ఇదిగో వాళ్ళు మన దగ్గరికి రావడానికి మనము వారికి మొదటగా సహాయం చేస్తున్నాము. అప్పుడు వాళ్ళు క్రీస్తుని తెలుసుకుంటారు కదా. Which means, by the way, we have to be searching out for opportunities. I can't be like a horse that has blinders on the side and not looking. I've got to be looking for opportunities to help people. చూడండి మనము ఆ అవకాశములు ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి మనం కళ్ళు మూసుకొని చేస్తున్నటువంటి పనిలాగా ఉంది. అవకాశము బయట ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మనము సహాయం చేసినట్లయితే వారు కూడా మన క్రీస్తు దగ్గరికి వాళ్ళని పరిచయం చేసినట్లుగా ఉంటాం. అలా కాకుండా మనము కొంతమందిని మాత్రమే చూసుకున్నట్లయితే మిగతా కళ్ళు కనిపించలేని వారి వల్లే మిగతా వాళ్ళని చూడకపోయినట్లయితే అక్కడ మనము వాళ్ళకి అవకాశం ఇవ్వనట్లుగానే ఉంటాము. Notice carefully in Galatians 6 and 10, the Apostle Paul says, let us do good to all men. చూడండి అక్కడ పౌలు చెప్తున్నాడు సమయము దొరికిన కొలది అందరి ఎడలను చెప్తున్నాడు. అందరి గురించి చెప్తున్నాడు ఇక్కడ. And he's talking about those outside the church, those who are not members of the church. There is an obligation that we have as Christians to help all men as they ask us, individually and collectively as the church.
చూడండి ఇక్కడ సంఘం గురించి మాట్లాడడం లేదు ఆయన. సమయం దొరికిన కొలది అందరి ఎడలను చెప్పిన తర్వాత, ఆ తర్వాత విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలని చెప్తున్నప్పుడు, అక్కడ రెండిటి మధ్య వ్యత్యాసం చూపుతున్నాడు. అక్కడ దాని అర్థం ఏమిటంటే, మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళ గురించి కూడా చెప్పబడుతున్నట్టుగా ఉంది. But then he does say, but help especially those of the household of faith. ఆ తర్వాత ఆ సంఘంలో చేరినటువంటి అనగా ఆహ్, విశ్వాస గృహమునకు సంబంధించినటువంటి వారి ఎడలను మనం విశేషంగా చేయవలసిన అవసరం ఉంది. సో వి So in షుడ్ బ్రదర్ వి Mhm. షుడ్ ప్రియారిటీ టు హౌస్ హోల్డర్ ఆఫ్ ద ఫెయిత్. Yes, ఫస్ట్ especially ప్రియారిటీ. those household of faith. Yeah. ఫస్ట్ ప్రియారిటీ టు దెమ్. But it doesn't negate helping everybody, but it's saying you got to help those of the household of faith. That's true, but you also have to help all mankind. చూడండి ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదమని చెప్తున్నాడు గానీ, దాని అర్థము వారికి మాత్రమే చేయాలని కాదు. విశేషంగా అని చెప్తున్నప్పుడు కొంత భాగాన్ని అక్కడ ఇవ్వాలి. కొంత భాగాన్ని బయటగా అనగా విశ్వాస గృహమునకు చెందని వారికి గూడా సహాయం చేయాలనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు నేర్పుతున్నాడు. And that's only practicing what God does for us. ఇది కేవలం ఒక చేయవలసినటువంటి విధానం ఇది. దేవుడు మనకి ఏవైతే చేయాలని చెప్పాడో ఆ విషయంలో. When God sends the rain, he doesn't just say, well, I'm going to uh, rain only on Brother Paul or Brother Robbie's house because they're members of the church. I'm only going to rain on their farm. He sends the rain for everybody. చూడండి కేవలము దేవుడు వర్షాన్ని కొందరికి మాత్రమే ఏమన్నా చూపిస్తున్నాడా? లేదంటే పాల్ గారి ఇంట్లోనో, మా ఇంట్లోనో మాత్రమే వర్షాన్ని కురిపిస్తున్నాడా? మేము క్రీస్తు సంఘంలో, క్రీస్తు యొక్క బోధలో ఉంటున్నాం కాబట్టి మా మా మాకు మాత్రమే లేదంటే మనకు మాత్రమే వర్షాన్ని కుమ్మరించి మిగతా వాళ్ళకు వర్షాన్ని ఆపేవాడిగా ఉన్నాడా దేవుడేమన్నా? లేదు. ఆయన అందరి ఎడలను చూపిస్తున్నాడు. అందరికీ వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. అలాగే సంఘం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. And so we have to do the same. We have to do like God does and to bless everyone, not just those of the household of faith. ఇక్కడ అదే భాగాన్ని మనం కూడా జరపవలసినటువంటి అవసరం ఉంది. మనము కూడా విశ్వాస గృహమునకు చెందిన వారికి ఎడలను ఎలాగ చూపుతున్నామో, విశ్వాస గృహమునకు చేరని వారి ఎడల కూడా మనం అదే మేలులను జరిగించే వారిగా ఉండాలి. All right. Let's move forward. There is one question to you, brother. A question? Okay, sure. Here in my local congregation, so-called Church of Christ here in my village, they the preacher uses that money only himself only, Mm-hmm. not also church building. Mm-hmm. He From used the, he used only himself for his children's and his wife only. Himself only he used the money. Then we asked them, why you using yourself only? You should use all others. Why you not using that money to others? He Mhm. says, it is my church. This is my church, my rules. He says Yeah. only. Well, very Then what respect. about that? It is not. It is true church or what? Well, I would respectfully say he is not doing biblical principles. It's not his church. It's the Lord's church. He may be the preacher. Does it say Church of Christ? Is that what it's called? He also mentioned that there is board in Christus Church of Christ. There is board on the building. Yeah. Well, sadly, not everybody who puts Church of Christ on the outside is a Church of Christ. And if he's doing that, then he's very much in error. It's not his money. It's the Lord's money. And without knowing all the circumstances, I just know that he'll have to answer for that if he's taking the Lord's money, which could be used for the church building, which could be used for helping others, and he's keeping it only for himself. That's totally against the Bible. Okay.
చూడండి ఇక్కడ నేను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, మనకు దగ్గరగా ఉంటున్నటువంటి ఒక స్థానిక సంఘంలో ఏం జరగబోతుందననేది విషయాన్ని నేను చెప్పాను. అక్కడ సేవకులు వారి యొక్క కానుకలను వారి కొరకమే వాడుతూ, సంఘం యొక్క అవసరాల కొరకు వాడకపోయినట్లయితే, నిజంగా అది ఎలాంటి సంఘము అని అడిగాను. ఒకవేళ బ్రదర్ ఏమంటున్నారంటే, ఒకవేళ పేరుకు మట్టుకు అది ఒకవేళ సంఘంగా పిలువబడొచ్చునేమో గానీ, పైకి అలాగా ఉండొచ్చును గానీ, క్రీస్తు యొక్క బోధ ప్రకారం అది జరిగించబడడం లేదు కాబట్టి, అది క్రైస్తవ సంఘం కాకపోయినట్లుగానే ఉన్నది అన్నట్టుగా చెప్తున్నాడు. నిజానికి ఆ యొక్క ధనము ఎవరిది అనంటే, సంఘము ధనము దేవుడిది. ఆ దేవుని యొక్క ఆ ధనాన్ని దేవుని పని కోసం మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది. అతని కోసం వాడాల్సినటువంటి అవసరంలో ఎంతుంన్నదో, అలాగే సంఘం యొక్క అవసరాల కొరకు కూడా అది వాడాల్సినటువంటి అవసరమే ఉంది అనేటువంటి విషయం అక్కడ బ్రదర్ మనకు చెప్తూ ఉన్నాడు. So we have to be very careful with those things. And I can't, when you look at the first century church in Jerusalem, it said they had all things common. They were giving money and they all shared the money equally. And so I don't know. And if he says it's his church, that ought to be a big red flag. It's not his church, it's the Lord's church. And if he's treating it as his church, then he's acting like a denomination. He's acting like a pastor where he's in charge of everything. So that's a very unfortunate thing to think about. చూడండి ఇది పైకి చెప్పడానికి మాత్రమే అది సంఘంగా ఉంటుంది కానీ అది మత శాఖలకు సంబంధించినట్లుగానే మనం చూస్తున్నాం. ఎందుకంటే మత శాఖల వాళ్ళలో ఒక పాస్టరే చేస్తాడు. అదంతా సంఘం మీద ప్రతి బాధ్యత అంతా కూడా పాస్టరే చేస్తూ ఉంటాడు. ఆయనకి తన సంఘం మీద బాధ్యత ఉన్నట్లుగా చేస్తుంటారు. అలాగే క్రీస్తు సంఘంలో కూడా ఈనాడు అదే విధంగా ఆయన ఒక్కడే సంఘం మీద నడిపించబడుతున్నాడు అని అంటే దాని అర్థము అది మత శాఖ సంఘమే గాని అది క్రీస్తు సంఘం కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి. Right. So it's a very unfortunate thing, but that brother certainly needs to be talked to about how he feels about that. Okay. All right. Anything else? Any other questions from anyone? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా దాని విషయంలో అంటున్నాను. క్లాస్ he mentioned brother this is the I depend on this work, so I need to use money for myself, he says. Well, that's true. All of us who are preachers, should be paid, but the men of the congregation are the ones responsible for that. The preacher's not responsible for the money. That goes to the either elders. Yeah, hopefully they would have elders, but if they don't have elders, then the men would be responsible for making the determination of how to spend the money. Okay, no problem. Okay, but I have a feeling it sounds like he would not give the responsibility to the men. He's wanting to keep the responsibility himself. Okay. Yeah, he's setting himself up as a pope, and that's not according to the Bible. Okay. ఆయన పోపు ఎలాగైతే సంఘము మీద తన అధికారాన్ని ఒక్కడే జరిగించుకుంటున్నాడో అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయం అలాగే ఉన్నదని చెప్తూ ఉన్నాడు బ్రదర్. నిజానికి సంఘంలో అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే మొదటి క్రైస్తవులు ఎలాగైతే కానుకలను సేకరించి ఆ కానుకలను అందరికీ పంచుతూ వాళ్ళ అవసరాలకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తీర్చుతూ వారు అపోస్తులు కూడా తమ అవసరాలు తీర్చుకుంటూ ఎలాగైతే సంఘాన్ని నడిపించారో అదే మాదిరిగా మనం ఈనాడు సంఘంలో ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. Brother, I have a question. Myself, Sure. Madhusudan. Okay. Ask to him, brother. Okay, so the circumstances of the second chapter of Acts and the situation at Galatians is far different. That's what I believe. So that's what I'm trying to ask. Because when you compared in the second chapter, third, fourth chapters, when people across 18 countries, people who came to Jerusalem, and they wanted to
take the tradition of old law, and they became Christians, almost 3,000 people. And whatever the money they got from them, so they lost it, like, they spent all. So they are staying in Jerusalem itself. On the time, the believers who are in Jerusalem, they sold their all property, and they kept everything because of the circumstances. The chapter Galatians, when he wrote, this is 62. Almost it's a small congregation of the Galatians. Jerusalem church is very big, and he was writing the congregation saying that the congregation money, whatever the contribution or help, needs to be divided into three categories. One is you have to help the preacher. Verse 9 says, the Galatians 6 chapter 10, you have to help everybody. And third, especially you have to help the faithful brother and brothers or households. Okay. Is it So- correct, brother? So those circumstances don't change just because it's out of the first century. Remember, in the churches of Christ, our goal is to practice as the first century church practiced. So it doesn't matter if it was Jerusalem, it doesn't matter if it was Galatia, it doesn't matter the circumstances of the church. The command still holds true. If there are needy, if there are those that need help, then we are to do those things, and we do it out of the contribution. It's not saying individually. Now, of course, we can help individually if you are able to do that, but I'm one person. I can't help people like the whole church can as a group. Now, everybody pretty much understands, at least here in the West, that the church is responsible for helping those in need, helping others who are in any congregation, and for those that would come up and to ask for help. If the preacher's taking all the money, then there's no room to help others. Okay, here is the situation. I will explain again, brother. Okay. See, in the second chapter of the Acts, congregation is not helping, the people Well, who are believed, and yeah, the believers are helping the congregation. Yeah, in But in the Jerusalem, Galatians, Mhm. congregation has to help the believers, and across everybody plus preachers, Mhm. because individuals are sold their property and helping the congregation. Mhm. In Galatians, contribution has to be splitted into three parts, and they have to give one portion to the preacher, and second portion, and whatever portion being decided by the congregation, they have to give the household of the faith. Then that is not only the stop point. Then they have to help the entire world, whoever in a needy. Mhm. Okay. Well, though I would say this, that is what is necessary, of course, but that's not really the command of what to do. It doesn't say you have to help the preacher. Now, the Apostle Paul would say you don't muzzle the ox. So the preacher does need to be paid some money, of course. But the Bible doesn't list and say, okay, here's what you do with the contribution, but there are examples of what to do with the congregation. But the one to make the decision is either the elders or the men of the congregation if you don't have elders. Correct. There's not an assumption, okay, you got to do this, this, and this. The men make the decision. This is how we will help. We will help the preacher. We will help the household of faith, and we will help those in the community. So we're not disagreeing. I'm not disagreeing with you, but I can't say that that's a biblical standard for what you have to do with the contribution. The Correct. apostle, Congregation has to decide. Correct.
Yeah. When you're And yeah, not Jerusalem was very different. In Acts chapter correct. 2, you had people from all over the world that That's what came I'm there. trying to tell, brother. Yeah, and they Circumstances are different. and they stayed there, and so they weren't making any money, and so everybody had to be helped. So yeah, that was a special circumstance for them, and even the Apostle Paul would continue to gather money to send to the poor at Jerusalem. Correct. Yeah. So I think we agree on those things. Yeah. Okay, brother. Okay. Hmm. All right. Let's see here. Where do we need to go? Shall we, brother? What about now? Time is up. You want to take a break now? Okay. Let's see. Okay, we can continue with points 5 and 6 next week. Is that what you want to do? Yes. Okay, let's do that. All right, that's a good stopping point. We'll review point number 4 so we can finish that, because I think it's a good point to continue with, and then we'll get to points number 5 and points number 6 on what is the work of the church. It's very important. We in the churches of Christ follow what the Bible says. We don't stray away from that. And so we have to do those things, and that's what I hope we've been trying to cover today. All right, any other questions or comments before we stop? ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు మనం విన్నటువంటి పాఠంలో నుండి ఈరోజు మనము సంఘము చేయవలసినటువంటి పనుల గురించి కొన్ని విషయాలు మనం చూసాము. మిగిలినటువంటి విషయాలను రేపు వారం మనం చూద్దాము. టైం అయిపోయింది కాబట్టి, సమయం ముందుకెళ్ళింది కాబట్టి మనం మిగతాటివి రేపు వారం చూద్దాము. ఇందులో భాగంగా ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దాని గురించి మనము మాట్లాడుకుందాము. Can I have a small clarification, brother? Sure. So you are teaching the book of Galatians, brother, each week? Not just Galatians. No, we're doing many scriptures. Okay. So okay. So that's what, like, you teach on Tuesdays, weekly ones? Each week is usually a different part of the church, but we're going to make this one into 2 separate points this time. Okay. Thank you. But we'll be back Okay, this Tuesday, this same time. Okay. All right, let's close with a word of prayer. So shall I do that, or Okay, brother, you pray, brother. me? Okay. All right, let's pray together, and then we'll conclude our class for this week. Okay, ప్రార్థన చేసుకుందాము. All right. Our Father in heaven, we're so thankful we've had this opportunity to study your word. పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క వాక్యమును ఈ విధంగా నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. Help us to continue to understand about the church and the work of the church through your word. తండ్రి, మీ యొక్క వాక్యము ద్వారా సంఘం యొక్క పనులు, సంఘం గురించి మేమందరం కూడా ఇలాగే కొనసాగినట్లు, నేర్చుకున్నట్లు మాకు సహాయం అందించండి. Please forgive us of our sins this day. మా తండ్రి, మా పాపములను క్షమించండి. And help us, Father, that we might live our Christian lives in such a way that we can be better Christians and be better members of our individual congregations. మా తండ్రి, మా యొక్క స్థానిక సంఘములలో మేము మీకు నచ్చినట్లుగా, మేము క్రైస్తవులుగా జీవించినట్లు మమ్మల్ని దీవించండి మా తండ్రి. Bless those who will end the day today as they hear this broadcast, that they will be safe from harm, that they will sleep well. మా తండ్రి, ఈ వాక్యం ద్వారా విన్నటువంటి ఈ పాఠం ద్వారా నేర్చుకుని పోతున్నటువంటి విషయాలను నేను వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించండి. మంచి నిద్రని ఇవ్వండి, మంచి వేడిని పుట్టించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మా తండ్రి. And bless all of us, Father, as we continue to serve thee and do as thy Son and our Savior would have us to do. మా తండ్రి, మేము ఏ సంగతులను ఏ విధంగా నేర్చుకోవాలనో వాటిని జరిగించాలనో ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటున్నాము. Continue to go with us and bless us. మా తండ్రి, మీ ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళినట్లు మమ్మల్ని దీవించండి. In Jesus' name we pray. యేసు నామమున ఈ విన్నపములన్నీ కూడా అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. Amen. థ్యాంక్ యూ బ్రదర్.